హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్యూటిఫుల్ వర్క్ అండి. అదేంటి అంటే మన కాసుల వర్క్ అన్నమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారండి ఈ వర్క్ అయితే చూపించమని. సో అందరి రిక్వెస్ట్ మేరకు నేనేం చేశానంటే ఈరోజు ఈ వర్క్ అయితే నేను ఎలా స్టిచ్ చేశాను అనేది మాత్రం ఈ వీడియో అయితే మీకు క్లియర్గా చెప్పానండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలా అయితే మొత్తం స్టిచ్ చేశానో క్లియర్గా అయితే చెప్పానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. యూజ్ అయితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది అయితే ఫస్ట్ శారీ అనేది చూపిస్తే మాకు ఒక ఐడియా వస్తుందని అడుగుతున్నారండి. వాళ్ళ కోసం అయితే ఈసారి శారీ విత్ బ్లౌజ్తో అయితే వచ్చేసానండి. ఇది వచ్చేసి శారీ అన్నమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. సో శారీ కలర్ తోటి నేను బ్లౌజ్కి వర్క్ ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఎలా చేస్తాను, వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేశారంటే మీకు ఏం అర్థం కాదండి ఏ ప్రాసెస్ ఎలా అనేది. నేను మరీ లెంతీగా ఏం చెప్పానండి, దాదాపు షార్ట్ కట్గానే చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో దీనికి ఇప్పుడు ఏమేమి వస్తువులు కావాలి, ఐటమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? ఇది వచ్చేసి షుగర్ బీట్స్ అండి. అండ్ ఇది వచ్చేసి జర్దోసి అన్నమాట. ఇది వచ్చేసి 4mm బీట్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెయిన్బో షేడ్ కుందన్స్ అండి. వైట్ కలర్ చిన్న పల్స్ అంటారనమాట. షుగర్ బీట్స్ లాంటి చిన్న పల్స్ అండి. ఇలా ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద కుందన్ అనమాట. ఈ బ్లౌజ్కి అయితే ఇప్పుడు నేను యూజ్ చేయబోయే ఐటమ్స్ అయితే ఇవ్వండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి ఏంటంటే లోడ్ స్టిచ్ కుట్టాల్సిన పని లేదండి. మనకు లోడ్ స్టిచ్ అనే ఆప్షన్ అయితే దీంట్లో లేదన్నమాట. సో లోడ్ స్టిచ్ అనేది ఎవరికైనా కుట్టడం రాకపోతే మాత్రం ఈ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ అంటే ఈజీగా చేసేయచ్చు. ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఎంత అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకోండి. అంటే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో సేమ్ ఇదే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో నేను ఇంకొక లైన్ అయితే ఇలా డ్రా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లైన్స్ వచ్చేసి 2 లైన్స్ అయితే నేను షుగర్ బీట్స్ అయితే కుట్టుకుంటానండి, ఓకేనా? షుగర్ బీట్స్ కుట్టే ప్రాసెస్ అయితే ఇలా జస్ట్ 2 అండి. అంటే ఈ లైన్ వచ్చేసి కొంచెం ప్రాక్టీస్ ఉందనుకోండి 3, 4 కూడా కుట్టొచ్చు. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, కాకపోతే ప్రాక్టీస్ లేని వాళ్ళు ఏం చేయండి అంటే షేప్ అనేది అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం జస్ట్ 2 షుగర్ బీట్స్ మాత్రం యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇలా నేను టోటల్ అయితే ప్రాసెస్ అయితే మీకు చూపించట్లేనండి. ఎందుకు అంటే మనం షుగర్ బీట్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ప్రతి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అయినా కానీ ఎవరికి ఇంకా అర్థం కాలేదు అంటే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో నాకనేది కొంచెం ప్రాక్టీస్ అయితే ఉంది కదండి. ఎన్నో బ్లౌజులు కుట్టాను కాబట్టి నాకైతే ప్రాక్టీస్ ఉంది. కాబట్టి నేనైతే 4 అయితే తీసుకుంటానండి. సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఈ 2 లైన్స్ అండి. ఈ 2 లైన్స్ అనేది నేను కంప్లీట్ చేసిన తర్వాత ఎలా వస్తుందనేది మీకు చూపిస్తాను, ఓకేనా? చూసారు కదండి, నేనైతే 2 లైన్స్ అయితే స్టిచ్ చేశానండి. మన పైపింగ్ థ్రెడ్ అయితే ఎలా తీసుకుంటామో ఆ డిస్టెన్స్లో 2 లైన్స్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఈ సెంటర్ ప్లేస్ ఉంది కదండి. ఈ సెంటర్ ప్లేస్లో జస్ట్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తోటి కుందన్స్ అయితే పేస్ట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి శారీలో ఈ షేడ్ అయితే షైనింగ్ ఉందన్నమాట. సో నేనైతే ఈ కలర్ తీసుకుంటున్నాను. లైట్ సిల్వర్ షేడెడ్ ఉందండి. మీరైతే శారీ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ తీసుకోండి. ఇంత డిస్టెన్స్ అనమాట. జస్ట్ ఇంత డిస్టెన్స్లో కుందన్స్ అనేది పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా అన్నమాట. ఈ డిస్టెన్స్లో టోటల్ ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ మొత్తం టోటల్ అయితే నేను ఈ కుందన్స్ అయితే పేస్ట్ చేసుకుంటానండి. తర్వాత అనేది మీకు చూపిస్తాను ప్రాసెస్ ఏంటో. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తానంటే ఇప్పుడు స్టోన్ చైన్ అండి. ఈ స్టోన్ చైన్ అనేది నేనేం చేస్తానంటే ఈ ప్లేస్లో పేస్ట్ చేయాలన్నమాట. సో ఈ షుగర్ బీట్ లైన్ ఉంది కదండి, దీనికి దగ్గరలో ఇలా గమ్ అయితే పేస్ట్ చేసుకుందాము. ఇలా గమ్ అనేది టోటల్ నెక్ అయితే నేను గమ్ అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే ఈ చైన్ ఉందిగా, ఈ చైన్ అయితే ఇలా పేస్ట్ చేసేద్దాం. సో చూసారు కదండి, ఈ స్టోన్ చైన్ కూడా ఆరిపోయిందన్నమాట. అండ్ కుందన్స్ కూడా మంచిగా ఆరిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జర్దోసి అనేది ఈ కుందన్స్కి చుట్టూరా ఈ కుందన్స్ అనేది టోటల్ కవర్ అవ్వాలండి. సో అది ఎలా కవర్ అవ్వాలి, ఎలా కుడతాను అనేది మీకు చూపిస్తాను. జస్ట్ స్టార్టింగ్ మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే జర్దోసి అనేది పొడుగ్గా ఉంటుంది కదా. సో కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. కానీ జస్ట్ మనం కొంచెం అనేది స్టిచ్ చేసామనుకోండి సో ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాగా అన్నమాట. కొంచెం దగ్గరగా స్టిచెస్ అయితే వేసుకోవాలండి జర్దోసికి. అయితే స్టిఫ్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఇలా అయిపోయిందిగా, మళ్ళీ ఇలా అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా అనేసి కుట్టుకుంటూ రావాలండి. ఈ మిగతా సైడ్స్ అనేది మనము ఇంకొక జర్దోసి అనేది తీసుకుంటామన్నమాట. సో ఈ జర్దోసి అనేది మన టోటల్ నెక్ అంతా సరిపోతుందండి.
దాని అనేది కవర్ అవ్వాలి అంటే ఇలా అనేది ఇంకొక రావాలి. అది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక జర్దోసి అనేది తీసుకుందాం అనమాట. సో ఈ టోటల్ కుందన్స్ అనేది కవర్ అవ్వాలి అంటే మాత్రం 2 జర్దోసీలు, పొడుగ్గా ఉండే 2 జర్దోసీలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలండి, ఎందుకంటే జర్దోసి అనేది కొంచెం అంత ఈజీగా ఉండదన్నమాట. ఈ వర్క్ వచ్చేసి ఇదొక్కటే కొంచెం హార్డ్ ప్రాసెస్ అండి. ఈ వర్క్ మిగతాదంతా సింపుల్గానే ఉంటుంది. ఇదొక్కటి కొంచెం ఓపిక్గా కుట్టుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట. స్టిచెస్ అనేది కొంచెం దగ్గరగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా అనేది టోటల్ కవర్ అవ్వకుండా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఒక జర్దోసి అనేది ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇంకొక జర్దోసి అనేది ఇలా ఆపోజిట్గా మళ్ళీ ఫిల్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఈ రో అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇంకో జర్దోసి అనేది ఎలా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తానో అప్పుడు చూపిస్తాను. చూసారు కదండి, నేనైతే దాదాపు హాఫ్ సైడ్ అయితే కుట్టేసానండి. ఇప్పుడు మిగతా హాఫ్ సైడ్ కుడితే అన్నమాట ఒక కుందన్ చుట్టూ మన జర్దోసి అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో మిగతా హాఫ్ అనేది ఎలా కుడతానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు ఈ జర్దోసి అన్నమాట. ఈ జర్దోసి ఇప్పుడు నేను తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఎలా అంటే దీనికి ఆపోజిట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ కుట్టిన జర్దోసి అయితే ఏ సైడ్ నుంచి ఉందో ఇది అనేది దానికి ఇలా ఆపోజిట్ సైడ్ వచ్చి టోటల్ ఫిల్ అవుతుందండి. సో అది ఎలా కుడతానంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. స్టిచెస్ అనేది కొంచెం దగ్గరగా వేసుకోవాలండి, అప్పుడే జర్దోసి అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుంది. ఈ ఒక్క ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసుకున్నారనుకోండి, సింపుల్గా కుట్టేయచ్చండి వర్క్ మొత్తం. జస్ట్ ఇదొక్కటి ఇందులో కొంచెం హార్డ్ అన్నమాట. అంటే హార్డ్ ఏం లేదండి, జస్ట్ దగ్గరగా స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళడమే. కాకపోతే ఆ జర్దోసి అనేది మెయింటైన్ చేసుకుంటూ వేయడం అనేది కొంచెం మన చేతికి పని అన్నమాట. సో ఈ విధంగా ఒక కుందన్ అనేది ఇలా ఫిల్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే టోటల్ జర్దోసి అండి, పెద్ద జర్దోసి అయితే తీసుకున్నాను. సో ఈ టోటల్ జర్దోసి అనేది మొత్తం ఫిల్ అయ్యే విధంగా, ఇదంతా ఫిల్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకుంటాను. సో ఇదంతా ఇప్పుడు వన్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు ఈ జర్దోసి వల్ల ఏంటంటే ఆపోజిట్ సైడ్లో కూడా కుట్టేసి టోటల్ ఇదంతా ఫిల్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది దీంతో కంప్లీట్ అయిపోతుందండి అన్నమాట. నెక్స్ట్ అనేది మనము ఇటు చేసుకుంటాము. సో ఇక్కడతో పని అయిపోతుంది. జర్దోసి అనేది మాత్రం ఇంత నీట్గా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఈ చైన్ ఉంది చూడండి, ఈ స్టోన్ చైన్ అయితే మనము టైట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిని అయితే టైట్ చేసుకుందాము. టైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో చూపిస్తానండి. జస్ట్ ఎలా అంటే 2 స్టోన్స్కి ఒక్కసారి అండి, 2 స్టోన్స్కి ఒకసారి అయితే ఇలా టైట్ అయితే చేసుకోండి. అప్పుడు ఏంటంటే నీట్గా ఉంటుందన్నమాట, ఊడిపోయే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు, నీట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే స్టోన్ చైన్ కూడా మొత్తం టైట్ చేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ చైన్ చూడండి షుగర్ బీట్స్, ఈ షుగర్ బీట్స్ లైన్ అనేది మాత్రం ఇక్కడ కూడా 1 లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా అన్నమాట, ఇక్కడ నుంచి ఇలా 2 షుగర్ బీట్స్ అనేది తీసుకుంటూ ఇలాగైతే ఇలా దగ్గరగా స్టిచ్ చేయాలి. దీనికి స్పెషల్గా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో తెలిసిన ప్రాసెసేనండి, తెలిసిన ప్రాసెస్ మాటికి చూపించినా కానీ యూజ్ ఉంటుంది కదా, తెలియంది నేర్చుకుందాము. సో ఈ షుగర్ బీట్స్ అనేది దాదాపు అందరికీ తెలుసండి. ఎవరికైనా ఇంకా తెలియదు అనుకుంటే మాత్రం లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇలా ఒక్కసారి రివర్స్ అనేది తీసుకుంటూ ఇలా ఇదే విధంగా మనం టోటల్ నెక్ అయితే షుగర్ బీట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాను. చూసారు కదండి, ఈ పార్ట్ వరకు అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి లోడ్ స్టిచ్ లాగా అనుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రాసెస్ వేరే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. జస్ట్ ఈ జర్దోసి ఒక్కటి మాత్రమే, అది కూడా ఈజీ, కాకపోతే కష్టం అనిపించే వాళ్ళకి మాత్రమే కష్టంగా ఉంటుందండి. ఈ ఒక్క ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకున్నారనుకోండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో అది ఎలానో చూపిస్తాను. దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అన్నమాట. కంప్లీట్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సైడ్ అండ్ ఈ సైడ్ గొలుసు కుట్టు అయితే కుట్టుకోవాలండి. సో ఇటు వచ్చేసి 2 లైన్స్ కుడతాను, ఇటు వచ్చేసి 1 లైన్ మాత్రం కుడతానండి. సో గొలుసు కుట్టు అనేది కుట్టుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ వరకు అయితే గొలుసు కుట్టు అండ్ ఈ సైడ్ గొలుసు కుట్టు ఇదంతా ఇక్కడ ఈ పార్ట్ వరకు అయితే కంప్లీట్ చేశానండి. దీని తర్వాత ప్రాసెస్ ఏముంది అనేది మీకు బ్లౌజ్ చూపిస్తాను. సో బ్లౌజ్ లుక్ అయితే ఇదండి, మీకు హాఫ్ పార్ట్ అయితే చూపించాను, మిగతా హాఫ్ పార్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో అంతా ఒక వీడియో చేద్దాం అనుకున్నానండి, కానీ 30 మినిట్స్ వచ్చిందండి, 35 మినిట్స్ వచ్చింది వీడియో. సో అంత వీడియో అనేది మీకు అందరికీ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అనేసి హాఫ్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి. ఇంకొక సేపట్లో ఇంకొక హాఫ్ పార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అందాక ఇదైతే చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ మరి.